వాణి టీవీ యొక్క ప్రేక్షకులకి నీ సాక్షిగా కార్యక్రమమునకు సాదర స్వాగతం పలుకుతున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని ఈ జీవితానికి పంపించి తనను తెలుసుకొని ప్రేమించి అటు వెనుక మోక్షం పొందడానికి కోసమై ఒక తీర్థయాత్రగా మనందరికీ కూడా ఈ జీవితాన్ని ప్రసాదించి ఉన్నారు. అయితే ఈ జీవితాన్ని ఉపయోగించుకొని ప్రభువు యొక్క వాక్యం అనేటువంటి విత్తనమును మన ప్రయాణాలలో కూడా మనము ఫలింప చేయవచ్చు అనేటువంటి గొప్ప సాక్ష్యముతో మన ముందు వైబి శౌరీలు మేడం గారు మనతో ఉంటున్నారు. మీ అందరి తరపున మేడం గారికి ప్రత్యేకమైనటువంటి స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. కార్యక్రమంని మొదలుపెట్టబోయే ముందుగా ప్రభువైనటువంటి దేవుని యొక్క ఆశీర్వాదములు మీ సాక్ష్యము ద్వారా జనులకి, విశ్వాసులకి, ప్రేక్షకులకి మనం తెలియజేయ ముందుగా మీరు ఎక్కడి నుండి వచ్చారు అనేటువంటి ఈ బాల్యము, ఎక్కడ పుట్టారు, ఆ విషయాలు మా ప్రేక్షకులతో పంచుకోగలరు. నేను 1941 నవంబర్ 16న బళ్ళారి మున్సిపల్ హాస్పిటల్లో పుట్టానండి. నా బాల్యము నాకు అంతగా గుర్తులేదు, కానీ 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు పడమటి ఆలేరు, అనంతపురం డిస్ట్రిక్టు మా అమ్మమ్మ గారి ఊర్లో చదువుకున్నానండి. తర్వాత 6th క్లాసు 7th క్లాసు నేను కర్నూలులో చదివాను. కొంతకాలం నెల్లూరులో చదువుకున్నాను, తర్వాత కొంతకాలము కర్నూలులో చదివాను. కానీ 8th నుంచి SSLC వరకు, అంటే 10th క్లాస్, ఇప్పుడు 10th క్లాస్ తర్వాత పబ్లిక్ రాస్తారు. మేము చదువుకున్న రోజుల్లో SSLC అని ఉండేది. అంతవరకు అది 1960లో నేను SSLC రాశాను. అది కర్నూలులో నా చదువు అయిపోయింది. ఆ తర్వాత PUC, తర్వాత డిగ్రీ నేను BSc చేశాను. అది వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఏలూరు సెయింట్ తెరీసాస్ కాలేజీలో చదివాను. తర్వాత అది అయిపోయిన తర్వాత నాకు డాక్టర్ చేయాలనేటువంటి పెద్ద అభిలాష ఉండేది. అందుకోసమని నేను PUC మార్కులకే అప్పుడు సీట్ ఇచ్చేవాళ్ళు, కానీ నేను అత్యవసర మార్కులతో పాస్ అయ్యాను. అందువల్ల నాకు డాక్టర్ దాంట్లో సీట్ రాలేదు. మా నాన్నగారు నువ్వు డిగ్రీ చేసేయమ్మా, డిగ్రీ తర్వాత నేను నిన్ను చదివిస్తాను అని అన్నారు. అందుకని నేను BSc డిగ్రీ ముగిచ్చేసాను. తర్వాత ఆ టైంలోనే మా నాన్నగారి హెల్త్ పాడైపోయింది. వారు క్యాన్సర్తో చనిపోయారు. అందువల్ల నేను అది చదవలేకపోయాను. కానీ నాకు ఇష్టం లేకపోయినా కూడా బై ఫోర్స్ నన్ను BEd చేయించారు. అది మా మేనమామ గారు అంతోన్ రెడ్డి గారు. కానీ ఆ BEd చేయడానికి ప్రభు యొక్క ప్రణాళిక నేను తర్వాత లైఫ్లో నేను తెలుసుకున్నాను. అంతవరకు నేను ఎందుకు ఈ టీచర్ పోస్ట్ అంటేనే నాకు ఇష్టం లేదు, కానీ నాకు ఇష్టం లేనటువంటి ఫీల్డ్లోకి దేవుడు నన్ను ఎందుకు నడిపిస్తున్నాడో నాకు ఆ రోజు అర్థం అవ్వలేదు. కానీ ఈరోజు నేను ప్రతి క్షణం కూడా నేను దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటుంటానండి. సో మీరు టీచర్గా మీరు ఎక్కడెక్కడ పనిచేశారు? ఫస్ట్ నేను 1966లో సెయింట్ జోసెఫ్స్ గర్ల్స్ హై స్కూల్ నెల్లూరులో నా టీచర్ జీవితం స్టార్ట్ అయిందండి. అప్పటికి నాకు ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. అక్కడ నుంచి అక్కడ నెల్లూరులో 2 years చేసి 68లో నేను మళ్ళీ కర్నూలు సెయింట్ జోసెఫ్స్ గర్ల్స్ హై స్కూలుకు షిఫ్ట్ అయిపోయాను అండ్ ట్రాన్స్ఫర్. ఎందుకంటే ఆ మధ్యలో నాకు వివాహం అయింది. మా వారు కర్నూలులోనే జాబ్ చేస్తున్నారు. రిక్వెస్ట్ మీద నన్ను ఆ ఇన్స్టిట్యూట్ నుంచి ఇక్కడికి కర్నూలుకు ట్రాన్స్ఫర్ చేశారండి. అప్పటి నుంచి 2000 వరకు నేను కర్నూలు సెయింట్ జోసెఫ్స్ గర్ల్స్ హై స్కూల్లో సైన్స్ అసిస్టెంట్గా జాబ్ చేశాను. తర్వాత కొంచెం మీ ఫ్యామిలీ, పిల్లలు వాళ్ళ గురించి చెప్తారా? మా వివాహమే ఒక పెద్ద ప్రశ్నార్థకంగా ఉండిందండి ఆ రోజుల్లో. ఏమో ఎందుకంటే మాది ప్రేమ వివాహం అండి. లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ అండి. మా పెద్దలకు ఇష్టం లేదండి. కారణం ఏంటంటే ఆర్థికమైనటువంటి తేడా. అందువల్లనే మా వాళ్ళకి ఇష్టపడలేదు. మా వారి యొక్క చెల్లెలను, మేనత్తను మా అన్నకు, మా పెద్దనాన్న కూడా పెళ్ళిళ్ళు చేశారు. కానీ నా వివాహానికి వచ్చేప్పటికీ
ఆర్థికమైనటువంటి స్తోమతలు అడ్డొచ్చాయండి. అందువలన నేను ఆయన చేసుకోవటం ఇష్టం లేదు. ఆ టైంలో నేను నెల్లూరులో జాబ్ చేసేదాన్ని. నేను ఒకరోజు చర్చిలో కూర్చొని ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు తెలియలేదండి. అప్పుడు నేను చర్చిలో కూర్చొని బాధపడుతూ కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని ఏడుస్తుంటే విలియం బౌటర్ బిషప్ గారు చూశారండి. చూసి నన్ను బయటకు వచ్చిన తర్వాత అడిగారు, ఎందుకమ్మా బాధపడుతున్నావు అని. అంటే నేను బోర్ నేర్చేశానండి బిషప్ గారి దగ్గర. ఏడ్చి నా విషయం అంతా చెప్పాను. అప్పుడు వెంటనే బిషప్ గారు అక్కడ ఉన్నటువంటి ప్యారిష్ ప్రీస్ట్ని పిలిపించి, మా పెద్ద నాన్నగారుకి ఎక్కువ మేము భయపడతామండి, ఆయన పెద్ద లాయర్ బాలరెడ్డి గారు అని, ఆయనకు లెటర్ రాశారండి. ఇలా ఉంది వీళ్ళ వివాహము, అమ్మాయి చాలా బాధపడుతుంది, ఏమైనా వివాహానికి ఆటంకాలు ఉన్నాయా చెప్పండి, ఒకవేళ ఆటంకాలు ఉంటే మేము ఈ అమ్మాయి కౌన్సిలింగ్ ఇస్తాము అని చెప్తే, మా పెద్ద నాన్నగారు ఏమీ లేదండి, ఏమైనటువంటి ఇబ్బందులు ఏమి లేవు, కానీ ఏమంటే మేము ఇష్టపడిన అబ్బాయినికి ఆమె వద్దంటుంది, అదొక్కటే మాకు నచ్చలేదు అని అన్నారు అని బిషప్ గారు నాకు చాలా ధైర్యం చెప్పారండి. అప్పుడు పొన్నపాటి ఇగ్నేషియస్ గురువు గారు ఆయన మా వివాహం చేశారు నెల్లూరు దగ్గర ఒక పల్లెటూరులో. మా వాళ్ళు ఎవ్వరు మా వివాహానికి రాలేదండి. కోపంతో ఎవరు మీ పెళ్లికి రాలేదండి. మా పెళ్లి కార్డులు మేమే కొట్టించుకున్నాం, మేమే టైప్ చేసుకున్నాం, మేమే ఇన్వైట్ చేస్తున్నట్టుగా వేసుకున్నాం. కాబట్టి మొత్తానికి అయిపోయిందండి. మా వివాహ జీవితంలో చాలా హ్యాపీగా ఉన్నామండి, చాలా హ్యాపీగా ఉన్నాం. చాలా హ్యాపీగా తాతగారు వాళ్ళు మళ్ళా ఈ మీకు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు వచ్చాయి, తేడాలు వచ్చాయి, కానీ వాళ్ళు అలాంటిది ఏమి చూపించలేదు. లేదండి, అసలు మాకు అది లేదండి. సో మనం మాట్లాడుకునేటప్పుడు మీరు ఒక విషయం చెప్పారు, మనము దొరికిన ప్రతి క్షణాన్ని కూడా దేవుని యొక్క వాక్కుని వెదజల్లడానికి ప్రయత్నం చేయాలి అని చెప్పారు. సో అలాంటి ప్రయత్నములు ఒకటి మాతో పంచుకోగలరా? నాకు 3 పిల్లలండి. మా అమ్మాయి ఢిల్లీలో ఉండేది, మా అబ్బాయిని ఇంకా అప్పుడు చదువుకుంటుండేవాళ్ళు. దసరా హాలిడేస్ అలా వచ్చినప్పుడు నేను ఢిల్లీకి వెళ్ళేదాన్ని ఫాదర్. ఢిల్లీనే కాదు ఫాదర్, ఎప్పుడైనా నేను ప్రయాణం చేసేప్పుడు నా ప్రక్కన ఉన్నటువంటి ప్రయాణికునితో వాళ్ళు మాట్లాడకపోయినా నేను వాళ్ళని పలకరిస్తానండి. అంటే అక్కడ నా ఉద్దేశం ఏంటంటే, నేను వేసిన ప్రశ్నలు తిరిగి వాళ్ళు నాకు వేస్తారు. మీరు ఎక్కడి నుండి మీ పేరు అడుగుతారు. ఆ ప్రశ్నలు రావాలి అంటే నేను ముందు వాళ్ళని ఇనిషియేట్ చేయాలి. అందుకని వాళ్ళు నా ప్రశ్నలు అడిగినప్పుడు తిరిగి వాళ్ళు నా ప్రశ్నలు అడిగితే నేను చెప్తాను, నేను ఇట్లా పలానా దగ్గరికి వెళ్తున్నానమ్మా, నా పేరు శౌరీలమ్మ అని చెప్తాను. అదేంటండి మీ పేరు శౌరీలా, మీరు అలా లేరండి, మీరు క్రిస్టియన్సా అని అంటారు. అవునండి, క్రిస్టియన్ అంటే ఏంటండి? ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్. అది గుర్తుపెట్టుకోండి మీరు. క్రిస్టియన్ అంటే ఫాలోవర్ ఆఫ్ క్రైస్తును ఫాలో అయిన వాళ్ళందరూ క్రిస్టియన్సేనండి అని చెప్పి అప్పుడు నాకు బైబిల్ కొటేషన్స్ నా మనసులో కొన్ని మెదులుతూ ఉంటాయండి. ఇప్పుడు కొన్ని విత్తనాలను చల్లినప్పుడు కొన్ని రాళ్ల మీద పడ్డాయి, కొన్ని ముళ్ళలో పడ్డాయి, కొన్ని రోడ్డు మీద పడ్డాయి, కొన్ని సారవంతమైనటువంటి నేలలో పడ్డాయనేటువంటి కథ నా మనసులో మెదులుతూ ఉంటుంది. అందువల్ల నా వంతుగా నేను వాక్యాన్ని చెప్పాలనేటువంటి ఆశతో నేను క్రిస్టియన్ అని చెప్పగానే వాళ్ళు అడగడం మొదలు పెడతారు, మీరు మొదటి నుంచి క్రిస్టియన్లా, హిందువులు కన్వర్ట్ అయ్యారంటే లేదండి, మా తాతల ముత్తాతల నుంచి మేము క్రైస్తవులమే. అంటే ఎందుకండి మీకు క్రైస్తవత్వం అంటే అంత అభిమానము అంటే, అదేనండి మా దేవుడిలో ఉన్నటువంటి ఘనత. ఆయన ఒక పేదరికంలో పుట్టాడండి, ఆయన దేవుడు కాబట్టి ఎంత లగ్జూరియస్ లైఫ్ అయినా లీడ్ చేసి ఉండొచ్చు కాదండి. ఆ భగవానుడు పేదరికమైనటువంటి పశువుల కొట్టంలో పుట్టాడండి. తనకంటూ ఒక్కటి లేదండి. ఈవెన్ తను ప్రయాణం చేయాలంటే కూడా తన శిష్యుల యొక్క పడవలోనే ప్రయాణం చేశాడండి. తను ఉండటానికి కూడా ఇల్లు లేదండి. అటువంటి పేదరికంలో పుట్టినాడండి నా దేవుడు అని నేను గర్వంగా చెప్పుకుంటానండి. అంతేకాదండి, ఏ దేవుడు కూడా తన బిడ్డల కోసము ప్రాణాన్ని ఇవ్వలేదండి, రక్తాన్ని చిందించలేదండి. కానీ నా దేవుడు, నా ప్రభు, నా ప్రజల కోసం తన యొక్క రక్తాన్ని చివరి బొట్టు దాకా ప్రోక్షించి
మన పాపాలకు తాను బలైపోయాడండి. అది నాకు ఎంతో గర్వకారణంగా చెప్పుకుంటాను. ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే పునరుత్థానం అండి. ఆయన చనిపోయిన వాళ్ళు తిరిగి లేవడం అనేది ఒక మహా అద్భుతం కదండి. అటువంటి అద్భుతాలకు మించినటువంటి అద్భుతము తనంతకు తాను పునరుత్థానుడై ఈనాడు స్వర్గలోకములో తండ్రి కుడి ప్రక్కన కూర్చొని నీ కోసం నా కోసము ప్రాధేయపడుతున్నాడండి. మన పాపాలకు పశ్చాత్తాపం కోసం ఆయన మన కోసం అటువంటి గొప్ప దేవుడు నాకున్నాడు. అందుకే ఆ దేవుని మీద నాకు అంత విశ్వాసము, నమ్మకము, అభిమానము, ప్రేమ. సూపర్గా చెప్పారు. అసలు యేసు ప్రభువుని మనం ఎందుకు ఆరాధించాలి, ఎందుకు పూజించాలి అని ఒక చిన్న మాటలో అసలు వెరీ సిస్టమేటిక్ ప్రజెంటేషన్ అంత మంచిగా చెప్పారు. తర్వాత మీ లైఫ్లో ఇప్పుడు వృద్ధాప్యంలోకి వచ్చారు, మరి సారు లేనటువంటి జీవితం ఎలా జీవిస్తున్నారు? అది మా వారు లేనటువంటి జీవితము నేను అసలు ఊహించుకోలేనండి. ఎందుకంటే మేమంత ప్రేమగా బ్రతికాం మేమిద్దరం. అటువంటి మమ్ములను నా భర్త నన్ను వదిలేసిపోయాడండి. ఆయనకు లంగ్ క్యాన్సర్తో చనిపోయారు. కానీ ఆయన క్యాన్సర్ అని నాకు తెలుసు, నేను ఆయనకు చెప్పలేదు. ఎందుకు తెలిస్తే ఆయన బాధపడతారని. కానీ నాకు తెలిస్తే నేను బాధపడతానని ఆయన నాకు చెప్పలేదు. అదండి, ఆయన బాధపడతాడని నేను నాలోనే పెట్టుకున్నాను, నేను బాధపడతానని ఆయన దాంట్లోనే పెట్టుకున్నాడండి. రేడియం ట్రీట్మెంట్ తీసుకెళ్ళినప్పుడు ఆయన ఆ విషయం బయటపడింది మాకు. తెలిసిపోయింది. అంతవరకు ఆయన తెలుసని నాకు తెలియదు, నాకు తెలుసని ఆయనకు తెలియదు. అలాగే మేమిద్దరం రహస్యంగా పెట్టుకున్నామండి. కానీ ఆయన రోజు రోజుకు ఇంకా బ్రతకరు అని తెలిసినప్పుడు అండి క్షణము నాకు ఒక నరకం అనుభవించానండి నేను. తర్వాత ఆయన తీసేసుకున్నారు 94 జూన్ 16th ఆయన నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారండి. కానీ భౌతికంగా ఆయన నా దగ్గర లేకపోయినా మానసికంగా ఎప్పుడు నాతోనే ఉంటారు. ఆయన లేనటువంటి లోటు నాకు ఎవరు తీర్చలేరు. భర్త చనిపోయిన తర్వాత యాక్చువల్గా చాలా అనూహ్యమైనటువంటి మలుపులు, జీవితము అనేకమైనటువంటి మలుపులను తిరిగింది. నీ భర్త ప్లేస్లో దేవుడు, అవునా? నీ స్నేహితుడుగా, నీ యొక్క మొత్తం సర్వస్వము దేవుడే. మీరు ఎట్లా భర్తని నీ దగ్గరే ఉన్నారనే ఫీలింగ్ ఎలా వస్తుంది మీకు? లేకపోయినప్పటికీ కూడా ఎలా వస్తుందంటే స్వామి, మా వారు ఉన్నప్పుడు మేము గుడికి వెళ్ళేవాళ్ళం, జపాలు చెప్పుకునేవాళ్ళం, అంతవరకే స్వామి. బైబుల్ అనేది నేను ఆ రోజుల్లో చదివేదాన్ని కాదు. గుడిలో లేదు. గుడిలో వాళ్ళు గురువు గారు మాస్ చేసినప్పుడు ఆ పఠనాలు చదవడము, వినడము, ఆ ప్రసంగాలు వినడము, అంతవరకే నా లైఫ్. తర్వాత ఇంటికి రావడము, ఇంకా మామూలు పిల్లలు, సంసారం, దీంతో నా జీవితం గడిచిపోయింది స్వామి. కానీ మా హస్బెండ్ చనిపోయిన తర్వాత నా పిల్లలు నా దగ్గర లేరు. మా అమ్మాయి ఢిల్లీలో ఉండిపోయింది. మా పిల్లలు ఇద్దరు చదువుకుంటూ, ఒకరు హైదరాబాదు, ఒకరు నంద్యాలలో చదువుకుంటున్నారు. కాబట్టి నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని. స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చేప్పటికు 5 అవుతుంది. 5 నుంచి మార్నింగ్ వరకు నేను ఇంట్లో ఒక్కదాన్ని. ఆ టైంలో దేవుడు నన్ను దగ్గర తీసుకున్నారండి. ఎందుకంటే మా హస్బెండ్ చనిపోకముందు ఆయన క్యాన్సర్ అని తెలిసిన తర్వాత నేను చెప్పని జపము లేదండి, నేను చేయనటువంటి మొక్కుబడులు కూడా లేవండి. గుడి దగ్గరికి వెళ్ళి నా కొంగు బట్టి దానం అడిగి, యేసయ్య ఆ వచ్చిన డబ్బు నేను నీకు సమర్పిస్తాను, నన్ను నేను తగ్గించుకొని దానం అడిగి నేను నీకు ఇస్తాను, నా భర్తను రక్షించు, కాపాడు, నయం చెయ్యి అని ఎంత ప్రాధేయపడి నేను ప్రార్థన చేశాను. ఆ భగవంతుని నాకు తెలుసండి. కానీ భగవంతుడు ఆయనను తీసేసుకున్నారు. ఆ మొదట్లో నాకు బాధ అనిపించింది. ఇంత ప్రార్థన చేస్తే, ఇన్ని ఉపవాసాలు ఉండి అడిగితే కూడా తండ్రి నాకు ఇవ్వలేదా అని నాకు కొంచెం భగవంతుని మీద కొంచెం మనసు కష్టంగానే ఉన్నిందండి.
తర్వాత రోజు రోజుకు మా టైం పెరిగే కొద్దీ రోజు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నాకు చిన్న గది ఉందండి. ఆ గదిలో కూర్చొని ప్రేయర్ చేసుకుంటాను. నేను ఒక్కదాన్ని, ఇక నాకు ఏమి ఉండదండి, తలుపులన్నీ వేసేసుకొని ప్రేయర్ చేసుకుంటుంటాను. ఒకసారి నేను కూర్చొని ప్రేయర్ చేస్తున్నప్పుడు అండి, యెషయా గ్రంథం చదువుతున్నాను. అప్పుడు నేను అందులో ఒక వాక్యం నాకు టచ్ అయిందండి. ఇప్పుడు నీ భర్త లేడు, కానీ నేను నీ భర్తగా ఉండి నేను నిన్ను స్వీకరిస్తున్నాను. ఒక్క క్షణం నిన్ను విడిచిపెట్టినాను, అందుకే నీకు ఈ బాధ, ఈ కష్టాలు వచ్చినాయి. నోవానాడులాగా నేను నీకుతో వాగ్దానం చేస్తున్నాను, ఇక నేను నిన్ను విడవను అని అన్నారండి. ఆ వాక్యం చదువుతున్నప్పుడు అండి నాకు తెలియకుండా కన్నీళ్లు కారిపోతున్నాయండి. అదే సమయంలో ఒక చెయ్యి నా భుజం మీద పడినట్టు నేను ఫీల్ అయ్యాను. అది చెయ్యా, లేకపోతే నా అనుభవమా, లేకపోతే నా ఇమాజినేషనా, నా ఊహన అనేటువంటిది నేను డిస్టింగ్విష్ చేయలేకపోయాను. ఇప్పటికీ నా అనుభవము నాకు అలాగే ఉండిపోయిందండి. ఆ రోజు నుంచి నేను ఇంకా ప్రభువుకు దగ్గరయ్యాననిపిస్తుందండి. ఆ క్షణము నుంచి ఆయన ప్రభు అంటే ఇంకా నా ప్రాణం అండి. ఆయనే నా స్నేహితుడు, నా రక్షకుడు, నా ప్రాణమిత్రుడు, నా దేవుడు, నన్ను కాపాడే నా కాపరి, మేపరి, సర్వం ఆయనే అండి. వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ మీ టిల్ టుడే, ఈ రోజు వరకు కూడా. సో అలా ఆ విధంగా భర్త చనిపోయినప్పుడు యేసు ప్రభువే స్వయాన క్రీస్తు భగవానుడే నీ భుజం మీద చేసి నేను నీ తోడుగా ఉన్నాను. మత్తయి శుభవార్తలో కూడా చెప్తాడు. మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 20వ వచనంలో, ఇదిగో లోక అంత్యము వరకు సర్వదా నేను నీతో తోడై ఉంటాను అని చెప్తున్నారు. సో ఆ విధంగా సో భర్త చనిపోయినప్పుడు మనకు న్యాచురల్గా ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, ముఖ్యంగా పిల్లల్ని సెటిల్మెంట్ చేయడము, అప్పుడు దేవుని హస్తం ఎలా ఉండేది మీకు? ఫాదర్, ఆర్థికంగా నేను చాలా అనుభవించానండి. కానీ ఆ సమస్యలు ఎలా తీరిపోయాయో నేను ఈరోజు కూర్చొని ఆలోచిస్తే దానికి జవాబు దొరకదండి నాకు. ఎలా తీరిపోయా ఒక్కరి దగ్గర నేను ఒక్క పైసా లోన్ తీసుకోలేదు. కానీ దేవుడు అన్ని నిదానంగా సమస్తము తీర్చేశాడు. ప్రస్తుతము భగవంతుని దయ వలన వీఆర్ వెల్ ఆఫ్. నీ సాక్షిగా కార్యక్రమంలో అనేకమైనటువంటి మలుపులతో కూడినటువంటి సాక్ష్యాన్ని వైబి శౌర్యులు గారి యొక్క సాక్ష్యంని వింటున్నాం. ఈ కార్యక్రమంలో చిన్న విరామం సాక్షిగా కార్యక్రమంకు తిరిగి స్వాగతం. నీతో ఉన్నాడు కాబట్టి, ఆయన చేయి పట్టి నిన్ను నడిపిస్తున్నాడు కాబట్టి ఆయనే చూసుకుంటాడు అన్ని. ఆ విధంగా పిల్లల విషయంలో అయితేనేమి అన్ని విషయాలు ఆయన సెట్ చేశాడు. ఇప్పుడు వరకు మీ జరిగినవన్నీ కూడా చెప్పారు. ఇప్పుడు మీ జీవితంలో రోజంతా ఎలా గడుపుతారు? ఇప్పుడు నా పిల్లలు ముగ్గురు సెటిల్ అయిపోయినారు స్వామి. అమ్మాయి హైదరాబాద్లోనే ఉంది ప్రస్తుతం. మా పెద్ద అబ్బాయి ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటున్నాడు. మా చిన్న అబ్బాయి బెంగళూరులో ఉంటున్నాడు స్వామి. కానీ నేను ఎవరి దగ్గర ఉండట్లేదు స్వామి. ఎందుకుంటే వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు నాకు ప్రార్థనకు కొంచెం ఆటంకంగా ఉంటుంది. ఒంటరి జీవితం అయితే నేను ప్రభువుతో ఎక్కువ నా సమయాన్ని ఆయన దగ్గర నేను గడపవచ్చు. పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. సంసారంలో లోటుపాట్లు అవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ నేను అనుభవించాను కాబట్టి అటువంటి మళ్ళీ నేను ఫేస్ చేయటం నాకు ఇష్టం లేకుండా నేను ఒంటరిగా ఉంటున్నాను స్వామి. కానీ నేను ఒంటరి అనేటువంటి తలంపు నాకు ఎప్పుడూ లేదు. అస్సలు లేదు స్వామి. ఎందుకంటే ఎప్పుడు ఆయన నాతో ఉన్నట్లే ఉంటుంది స్వామి. నేను నా శ్వాస ఆయనే, నా చూపు ఆయనే, నా మాట ఆయనే, నా వినికిడి ఆయనే, సమస్తం ఆయనే స్వామి. ఆయనకు నేను కంప్లీట్గా సరెండర్ అయిపోయినాను. అటువంటిప్పుడు దేవుడు నన్ను వదిలిపెట్టి ఎక్కడ పోతాడు స్వామి? అంటే మీరు చెప్పేది ఎలా ఉందంటే సమస్తము ఆయనే అయినప్పుడు, ఇప్పుడు కాఫీ తాగేటప్పుడు కూడా అలాంటివి కూడా ఇంకా అవి నేను చెప్తే ఒక పెద్ద లిస్ట్ వస్తాయి స్వామి. అవునా? అవును స్వామి. చెప్పండి. బలమైన సాక్ష్యం ఇది నిజంగా. అవునా స్వామి? అంటే నా ప్రార్థన విధానమే వేరుగా ఉంటుంది స్వామి. నిజంగా
నేను కూర్చొని గంటల కొద్దీ బైబుల్ చదివేంత శక్తి నాకు లేదు స్వామి. అందుకే నేను చేసే ప్రతి పని కూడా ఆయనకు అర్పిస్తాను. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను స్వామి. ప్రొద్దున లేవగానే గుడ్ మార్నింగ్ జీజస్ అని చెప్తాను స్వామి. ఫస్ట్ నా నోట్లో వచ్చే మాట గుడ్ మార్నింగ్ జీజస్. నైట్ పడుకునేప్పుడు చెప్పే మాట గుడ్ నైట్ జీజస్. ఈ రెండు దేవుడు నీ దగ్గరే ఉన్నట్లు. అవును స్వామి, అంతే. ఆయనకి ఏమైనా స్థానం ఉందా? ఒక ఉంది ఉందా? ఎక్కడ ఇస్తావు? చెప్తాను స్వామి. గుడ్ మార్నింగ్ చెప్పిన తర్వాత మళ్ళీ జయస్మరియా జోజప్ప నా హృదయం నా ఆత్మ అది చెప్పుకుంటాను స్వామి. వెళ్ళి వచ్చి దివ్యవాణి టీవీ ముందు కూర్చుంటా. మాస్ అయిపోతుంది. మాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా స్వామి, క్రీస్తు సందేశం అలాంటివన్నీ వినాలని ఒక తపన. అందుకని గబగబగా పోయి కాఫీ కలుపుకుంటాను స్వామి. ఇక్కడ కాఫీ కలుపుకున్నప్పుడు కూడా దేవుడు నాతో ఉన్నాడు స్వామి. ఆయన కూడా కలిపెడతా. ఎలాగంటే కాఫీ డికాషన్ తీసుకొని, ప్రభువా ఇది నేను స్వామి, నేను ఎంత నల్లగా ఉంది చూడండి స్వామి, మరి నా హృదయం కూడా అలా ఉందేమో. కాబట్టి చక్కెర అనేటువంటి నీ మధురమైన వాక్యాన్ని నేను డికాషన్లో వస్తున్నాను స్వామి. మీరు పరిపూర్ణుడు, పరిశుద్ధుడు, పరమ పవిత్రుడు కదా. అలాంటి తెల్లని మనసు కలిగిన పాలును నా కాఫీలో ఆ డికాషన్లో పోసుకుంటున్నా స్వామి. ఇప్పుడు కలర్ మారింది కదా, అంటే మీరు నేనయ్యా, నేను మీరయ్యారు, కలిసిపోయారు. సంగమం అలాంటి అది అనుభవిస్తే కానీ దాని ఆనందము అనుభూతి మనకు తెలియదు స్వామి. ఆ కప్పు తీసుకొని పోయి టీవీ ముందు కూర్చొని ఆస్వాదించుకుంటూ టీవీ చూస్తే ఎంజాయ్ చేస్తాను. ఆ విధంగా దివ్యవాణి ఏది సామాన్యంగా మిస్ గారు, సాధారణంగా మిస్ గారు ఏ చిన్న పని చేసినా, చిన్న తెరేసమ్మ గారు కూడా ఇలానే ప్రతి చిన్న దాంట్లో కూడా ఓకే స్మాల్ లిటిల్ థింగ్స్ వాటిల్లోనే యేసు ప్రభుని పరిపూర్ణంగా ప్రేమించగలిగింది. ఆమె అంత బాగా ప్రేమిస్తుంది అన్నమాట. సో మీరు కూడా అలానే యేసు ప్రభుని ఇప్పుడు మలి జీవితం, ఈ శేష జీవితంలో నేను రిటైర్డ్ అయిపోయిన తర్వాత ప్రభు సేవ చేయాలని ప్రేమగిరికి వెళ్ళాను స్వామి. కర్నూలు. అక్కడ జాన్ ఫాదర్ ఉన్నారు ఆ రోజుల్లో. మన బిషప్ గారు చనిపోయారు చూడండి, గోరెంట్ల. వాళ్ళ ద్వారా నేను వెళ్ళాను. ఫాదర్ దగ్గరికి వెళ్ళి, ఫాదర్ నేను ఇట్లా ఇక్కడే ఉండి సేవ చేయాలనేటువంటి ఆలోచన నాకు ఉంది ఫాదర్, మీరు పర్మిషన్ ఇస్తే ఇక్కడే ఉంటాను, మంత్లీ నేను బోర్డింగ్ లాడ్జింగ్ మీరు ప్రొవైడ్ చేయండి, ఐ విల్ పే ఫర్ ఇట్ అన్నాను. అంటే ఫాదర్ వెంటనే సరే అమ్మా, ఫస్ట్ నేను ప్రేయర్ చేయాలి, ప్రేయర్ చేసిన తర్వాత నేను చెప్తానని చెప్పి నన్ను రూమ్లో తీసుకెళ్ళారండి. తీసుకెళ్ళి ప్రేయర్ చేశారు. ప్రేయర్ చేసి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత, అమ్మా ఇప్పుడు నీ అవసరము నీ పిల్లలకు ఉందమ్మా, వెరీ గుడ్, నీ పిల్లల దగ్గర ఉండి వాళ్ళ దగ్గర ఉండి అక్కడ ఉండి నువ్వు ప్రేయర్ చేయమ్మా. పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారు దేశమంతా తిరిగి ప్రార్థనలు చేసి విశ్వాసులను సంపాదించారు. అదే తెరేసమ్మ గారు 4 గోడల మధ్య నుండి ఆత్మలు సంపాదించారు. అలాగే మీరు ఇంట్లోనే ఉండి మీరు ఇక్కడ ఏం చేయదలుచుకున్నారో, ఎలా ప్రార్థన చేయదలుచుకున్నారో అవన్నీ కూడా మీరు ఇంట్లోనే ఉండి చేయండి, తర్వాత మళ్ళీ రండి ఒకసారి చూద్దామన్నారు. నేను మళ్ళీ కలవలేకపోయాను స్వామి. సో ఆ విధంగా పిల్లల్ని చూసుకుంటూ యేసు ప్రభు దగ్గర ఆయనలోనే పెరుగుతున్నారు. అవును స్వామి. సో ఇంకా జీవితంలో దేవునితో కొట్లాడము, మీరు ఇంత చెప్తుంటే నాకు కొన్ని జరిగింటాయని ఆలోచన వస్తుంది. అవును స్వామి. చక్కెర అదే పంచదార కలుపుకోవడం అంటే అవును స్వామి, మంచిగా మధురమే కాదు కదా, అవును స్వామి, మధురం కానిది కూడా ఉంటది. పోట్లాటలు యేసు ప్రభుతో. అవును స్వామి. చూస్తున్నారా యేసు ప్రభుతో పోట్లాట? నేను పోట్లాడతాను స్వామి. ఎలాగంటే ఇప్పుడు ఏదైనా కష్టం వచ్చినప్పుడు నేను అడుగుతాను, అంటే నేను ఎలా ఫీల్ అవుతానంటే స్వామి, ఇప్పుడు మీతో మాట్లాడినట్టుగా నా ప్రభు నా ముందు ఉన్నాడనేటువంటి ఒక చిత్రం నా మనసులో మెదులుతుంది స్వామి. ఇలాగే కళ్ళు మూసుకొని అడుగుతాను, ప్రభువా ఈ కష్టం నాకు ఇచ్చినావు, నీ బిడ్డ కష్టపడ్డం నీకు ఇష్టమా, ఎందుకు ఇచ్చినావని నేను అడగను, నీకు ఇష్టమా అని అడుగుతాను. ఒకవేళ ఈ కష్టం పడడం నీకు ఇష్టమైతే నాకు శక్తి నువ్వు, ఆ బాధను భరించే శక్తి నువ్వు అని చెప్పి నేను ప్రభువుతో అడుగుతాను. నువ్వు శక్తిని ఇవ్వకపోతే నేను దూరం అయిపోతాను నాయనా, నేను దూరం అవుతాను చూడండి, మీరు శక్తిని ఇవ్వకపోతే ఒక ఆత్మని మీరు పోగొట్టుకుంటారు అని చెప్పేసి ప్రభువుతో అంటాను. అని మళ్ళీ ఏమంటానంటే, యేసయ్యా సారీ నేను పొరపాటు చేశాను,
నేను మీ చేయి పట్టుకోను. నేను మీ చేయి పట్టుకుంటే పొరపాటున జారిపోతాను నేను. కాబట్టి మీరు నా చేయి పట్టుకోండి. మీరు నా చేయి పట్టుకుంటే నన్ను గట్టిగా పట్టుకుంటారనే విశ్వాసం నాకుంది. ఇంకా జారిపోయే అవకాశం లేదు. అందుకు ఆయన నన్ను పట్టుకున్నారు. నన్ను వదలరు స్వామి, నన్ను వదలరు. నేను రాత్రి పడుకున్నప్పుడు నా మంచం దగ్గర కుర్చీ వేసుకుంటాను స్వామి. తప్పకుండా కుర్చీ ఉండాల్సిందే. దాని మీద బైబిల్ పెట్టుకుంటాను స్వామి. పెట్టి ఆ బైబిల్ మీద చేయి పెట్టుకొని, యేసయ్యా నువ్వు ఇక్కడ కూర్చున్నావు, నువ్వు ఇక్కడ, నేను నమ్ముతున్నా. నీ పాదాల మీద నా చేతులు పెట్టిన, మరి నాకు నిద్ర వచ్చేట్లు మీరు చేయాల్సిందే. అవసరమైతే జోలపాట పాడండి యేసయ్యా, నేను నీ బిడ్డను కదా, పాట పాడినాను అని. ఏందో స్వామి అలా అనిపిస్తుంది. అలా అనుకుంటూ ఆయనలో లీనమైపోయి ఆయనతో ప్రేయర్ చేసుకుంటూ ఆయనతో మాట్లాడుకుంటూ ఎప్పుడు నిద్రపోతానో నాకే తెలియదు. సో యేసు ప్రభువుని ఆధ్యాత్మికత అంటే అదే, మనము దేవునిలో ఏకమైపోవడం, ఆయనలాగా మారాలని ఈ జీవిత ప్రయత్నంలో ఆయనలాగా మనము మారతామో మారమో అది రెండోది. అయితే మన ప్రయత్నం మాత్రం చూడండి ఎంత మీది చాలా సంతోషకరంగా. భోంచేసేప్పుడు కూడా స్వామి అన్నం కలుపుకున్నప్పుడు కూడా ఇది నేను, ఇది నా దేవుడు, ఇవి రెండు కలుపుకొని ఒక సైన్స్ టీచర్గా నేను ఆలోచిస్తా. మనం తిన్న అన్నము డిఫరెంట్ కలర్స్లో ఉంటుంది. అది తిన్న తర్వాత రక్తము ఎర్రగా మారిపోతుంది. అలాగే నేను ప్రభువుని అడుక్కుంటా, నీ రక్తం ఎర్రగా ఉంది, నా రక్తం ఎర్రగా ఉంది, మరి నేను తినేటువంటి భోజనాలు డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి కదా యేసయ్య, అవన్నీ మిళితమై ఎర్ర రక్తంగా మారినట్లు నీవు నన్ను నీలో మార్చుకొని, ఆ ఎర్రని రక్తం అంటే దాంట్లో అన్ని లక్షణాలు ఉంటాయి కాబట్టి నీకున్నటువంటి ఆ మంచి లక్షణాలు నాకు ఇవ్వు తండ్రి. నీ జీన్స్ ప్రభువా, నీ జీన్స్, ఎందుకంటే నీవు నా బిడ్డను అని చెప్పావు. తండ్రి యొక్క జీన్స్ బిడ్డలో ఉంటాయి. తండ్రి యొక్క జీన్స్లో ప్రేమ అనేది ఉంది. నీ జీన్స్లో ఉన్నటువంటి ప్రేమ, త్యాగము, ఇవి నాకు ఇవ్వు. నేను సంపూర్ణంగా నీకు అర్పించుకున్నాను, నన్ను నీలాగా మార్చుకో. నేను కాబట్టి అలా చెప్పుకుంటాను. అలా నీలాగా మార్చండి. ఇది ఇవన్నీ కూడా మారిపోయి ఇవన్నీ కలిసి రక్తం ఎలా మారిందో అలాగే నీలో నన్ను కలుపుకొని నీ రక్తంగా నన్ను మార్చుకో. సూపర్, చాలా అసలు చాలా మంచి. ఎందుకంటే ప్రతి దానిలో కూడా దేవుణ్ణి చూడడం, దైవత్వాన్ని మార్చుకోవడమే. ఇప్పుడు మనం చేసే బలి పూజ కూడా అలాంటిదే. ఎందుకంటే మనం అర్పించేటువంటి ఈ అప్పము, ద్రాక్ష రసమును తీసుకొని గురువు ద్వారా దేవునికి క్రీస్తు రూపంలో సమర్పణ చేసినప్పుడు అవి యేసు ప్రభు యొక్క శరీరముగాను రక్తముగాను మారుతున్నాయి. కాబట్టి నాలో ఉన్న జీన్స్ నీవి. సో నీలో ఉన్నటువంటి ఆ ప్రేమతత్వము, సేవాతత్వము, త్యాగం, నిరతి, ఇవన్నీ నాకు వచ్చేటట్లుగా చెయ్యి. ఈ ఆహారమును మన ఇద్దరం కలిసి తింటున్నటువంటి ఆహారము ఇలా మారాలని. సూపర్, చాలా మంచిగా ఉంది. తర్వాత యేసు ప్రభు ఒకసారి చెప్తాడు, నీ ఎడం చెంప పైన ఎవడన్నా కొడితే ఇంకొక చెంప చూపించండి అని చెప్తారు. ఇలాంటివి వచ్చినప్పుడు ఎలా చేస్తారు? ప్రేమకు, త్యాగానికి ఉదాహరణగా చెప్పారు స్వామి. అంటే మనలో కోపం ఉండకూడదు, త్యాగం ఉండాలి అనేటువంటి దాన్ని చెప్పారు. అది నా జీవితంలో నేను ప్రభువుని అడుగుతాను స్వామి, యేసయ్య ఒక చెంప కుడి చెంప కొడితే ఎడమ చెంప చూపించమన్నావు, మరి 2 చెంపలు కొడితే ఏం చూపించాలా ప్రభువా, నువ్వే చెప్పు. నీకు తెలుసు కదా, ఇప్పుడు నా మానసిక క్షోభ నీకు తెలుసు కదా యేసయ్య. ఒక పక్కన ఒక చెంప మీద ఒకరు కొడుతున్నారు, ఇంకొక చెంప మీద ఇంకొకరు కొడుతున్నారు, మరి నేను ఇంకెట్లా చేయాలి? నువ్వు ఒక చెంప కొడితే ఒక చెంప చూపించమన్నావు, ఇప్పుడు 2 చెంపల మీద కొడుతున్నారు అని నన్ను ప్రశ్నిస్తున్నప్పుడు ప్రభువు తన ముళ్ళ కిరీటం చూపిస్తారండి. నా ముళ్ళ కిరీటం ఉంది కదా అని నాకు ఒక సిగ్నల్ ఇస్తారు. అంటే ఒక అనుభూతి, ఒక ఫీలింగ్ వస్తుంది నాకు. యాక్చువల్గా ఆయన కనిపించి చెప్పరు, కానీ అలాంటి ఫీలింగ్, అలాంటి తలంపు వస్తుంది. అప్పుడు నేను థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పుకొని ఆ వచ్చినటువంటి బాధను కూడా ఆయన భుజ స్కంధాల మీద వేసేస్తాను. మీరు చింతించొద్దండి, మీరు చింతించొద్దండి,
మీ భారము మీ కష్టం అంతా కూడా నాకు ఇచ్చేయండి, నేను మోస్తాను. కానీ నీ కార్యములన్నీ నెరవేరుతాయనేటువంటి విశ్వాసం పెట్టుకోండి. ఆ విశ్వాసంతో నీ భారాన్ని నా మీద పోయి నేను మోస్తానన్నాడు. ఇంకంత భరోసా ఇచ్చినప్పుడు ఇంకా నాకెందుకండి దిగులు? ఈ చెంప పగిలినా ఈ దెబ్బలు ఆయనకు పోతాయి, నాకు పోవు ఫాదర్, ఆయనే తీసుకుంటాడు. అవును. ఒకసారి మదర్ తెరీసా జీవితంలో కూడా ఆమె తమ బిడ్డల కోసం, అనాథ పిల్లల కోసము వెళ్ళి అడుగుతుంది కదా. అవును. ఒక షాప్ కీపర్ని అడిగినప్పుడు ఆయన ఉమ్మేస్తాడు. అవును సార్. ఇది నాకు మరి నా పిల్లలకి. సో మన మీద పడేటువంటి ప్రతి దెబ్బ, మన ఈ చెంప కావచ్చు, మన మీద పడే ప్రతి దెబ్బ కూడా ఆయన మీద పడుతుంది. ఈ స్పృహ వచ్చినప్పుడు కనీసం యేసు ప్రభు నమ్మినోళ్ళు వేరే వాళ్ళని హర్ట్ చేయాలని, ఇబ్బంది పెట్టాలని ఈ ఫీలింగ్ వస్తే ఉండదు. ఎందుకంటే నేను నిన్ను తిడితే యేసు ప్రభుని తిట్టినట్టు, అవును స్వామి, నేను నిన్ను కొడితే యేసు ప్రభుని కొట్టినట్టు. ఎందుకంటే అందరిలో ఆయన జీన్సే ఉన్నాయి. సో చాలా మంచి సాక్ష్యం వైబి శౌర్యులు మేడం, చాలా సంతోషంగా ఉంది. సో మీరు టీచర్ కాబట్టి, బయాలజీ టీచర్, సో బయాలజీ టీచర్ కాబట్టి ఈటీవీలో కూడా చేశామని చెప్పారు. కొన్ని ఎపిసోడ్ చేశాను స్వామి. ఆ టైంలోనే వాళ్ళు ఈటీవీ ఛానల్ 2 స్టార్ట్ చేశారు. ఒక్క ఎపిసోడ్ మాత్రము టెలికాస్ట్ చేశారండి, మిగిలినవన్నీ టెలికాస్ట్ చేయలేకపోయారు. ఏం సబ్జెక్ట్ ఏంటి? నేను బయాలజీ కెమిస్ట్రీ టీచ్ చేసేదానండి. ఆ రోజు నేను టీచ్ చేసినప్పుడు మైటోకాండ్రియా అనేటువంటి టాపిక్ మీద నేను ఈటీవీ వాళ్ళే వచ్చారు కర్నూలుకి వచ్చి, వీళ్ళని అడిగి సర్వే చేసుకుని తర్వాత మా ప్రిన్సిపల్ దగ్గరకు వచ్చి పిల్లలు చెప్పారంట, చాలామంది చెప్పారంట, అందుకని వచ్చి వాళ్ళు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. అది కూడా ఆయన చిత్తమండి, లేకపోతే ఆఫ్టర్ ఆల్ ఇంతమందిలో నేను ఏ పాటి దాన్ని అండి. అవును, చాలా మాకు చాలా సంతోషం. కానీ ఒక్క ఎపిసోడ్ టెలికాస్ట్ అయింది అనుకుంటానండి, ఇంకా మిగిలినవి టెలికాస్ట్ కాలేదు. దానికి కారణం ఏంటంటే ఆ టైంలోనే వాళ్ళు ఛానల్ 2 స్టార్ట్ చేశారంట, ఫినాన్షియల్ ప్రాబ్లం వల్ల టెలికాస్ట్ చేయలేకపోయినారని చెప్పేసి, అంటే ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయి, మొత్తం ఆ ప్రోగ్రామే క్యాన్సిల్. కానీ చాలా గ్రేట్, ఎందుకంటే అంతమందిలో ఈటీవీకి అది మిమ్మల్ని ఇంగ్లీష్ బయాలజీ మీద ఇచ్చాను క్లాసులు ఇవ్వమని చెప్పి అడగడం అనేటువంటి చాలా సంతోషం. సో తర్వాత చివరిగా మేడం, ఇంత సమయాన్ని వెచ్చించారు. ఈ మధ్యకాలంలో గమనిస్తే యువతీ యువకులు, నేను ప్రతి వారిని కూడా అదే అడుగుతున్నాను, నేను ప్రతి ప్రోగ్రాంలో కూడా యువతీ యువకుల కోసం ఒక మార్గనిర్దేశకం కలిగినటువంటి ఒక చిన్న సందేశం మా పిల్లలకి, తర్వాత ఇంకా ఇప్పుడున్నటువంటి సమాజము వాటి రీతులను బట్టి ఒక చిన్న సందేశం మా దివ్యవాణి ప్రేక్షకులతో మీరు మీ సందేశాన్ని ఇవ్వగలరు? తప్పకుండా స్వామి. ఇక్కడ సందేశం అడిగారు కాబట్టి నేను మనుషులను 3 రకాలుగా ఇవ్వాలనుకుంటున్నాను స్వామి. ఒకటి వృద్ధులు, నాలాంటి వృద్ధులకు ఇప్పుడు మాకు ఇంకా మిగిలిపోయింది శేష జీవితంలో తండ్రికి దగ్గర ఇవ్వాలి స్వామి, తండ్రికి దగ్గర అవ్వాలి. కాబట్టి ప్రాపంచికమైనటువంటి విషయాలకు దూరంగా ఉంటూ మనము దేవుని దగ్గర అవుతూ మనం చేసే ప్రతి పనిని కూడా ఆయనకు అర్పించుకుంటూ క్షణక్షణం ఆయన సన్నిధిలో జీవించడానికి ప్రయత్నిస్తే మంచిది అని నా అభిప్రాయం సార్. ఇకపోతే యువతీ యువకులు అంటున్నారు, ఈ కాలము యువతీ యువకులకు సలహా ఇవ్వాలంటే కూడా కొంచెం బాగా ఆలోచించాలి ఫాదర్. ఎందుకంటే నేను 36 సంవత్సరాలు బయాలజీ టీచ్ చేశాను. ఆ టెక్నిక్స్ వేరు, ఇప్పుడు టెక్నిక్స్ వేరు. అప్పుడు నా దగ్గర చదివినటువంటి బిడ్డల యొక్క మనోస్థితిగతులు వేరు, ఈ రోజు ఉన్నటువంటి విద్యార్థుల యొక్క మనోభావాలు వేరుగా ఉంటాయి. కానీ ఏది మారినా యుగాలు మారినా దేవుడి యొక్క ఉనికి మాత్రం మారదండి, మారదు. ఆనాడు ఉన్నటువంటి దేవుడు ఈనాడు ఉన్నాడు, రేపు ఉంటాడు, కాబట్టి ఇప్పుడు ఉంటాడు. కాబట్టి ప్రతి యువతి యువకుడు ఏం గుర్తుంచుకోవాలంటే దేవుడు అనేవాడు ఒకడున్నాడు, అతనిని మనము మరవకూడదు. ఈ విజ్ఞానం ఎంత ఉన్నత స్థితికి వెళ్ళినా కూడా దీని వెనకాల భగవంతుని యొక్క హస్తం ఉంది, ఆయన నడిపిస్తున్నాడు అనేటువంటి ఒక విశ్వాసం ఆయన మీద కలిగి ఉండాలి. తర్వాత రెండవది స్వామి, మనము ఆయన మీద ఆధారపడాలి. ఆధారపడాలి అంటే గాలిలో దీపం పెట్టడం కాదు, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, శ్రద్ధగా చదువు,
టైం వేస్ట్ చేసుకోవద్దు, బాగా చదువుకో, పెద్దలు చెప్పిన మాటలు విను, నువ్వు చేయగలిగిన ప్రయత్నాలన్నీ చేసి మిగిలింది భగవంతునికి వదిలిపెట్టు. నీ పని నువ్వు చేయాల. ఇప్పుడు యుద్ధానికి పోయి వెళ్ళినప్పుడు కత్తి నీ చేతిలో పెట్టుకొని పోతే కత్తి పోయి యుద్ధం చేయదు కదా స్వామి. కాబట్టి నువ్వు యుద్ధం చేయాల, కత్తి సహాయంతో నువ్వు యుద్ధం చేయాల. అప్పుడు ఆ కత్తి నీకు ఉపయోగపడుతుంది. అలాగే యుద్ధం చేసేవాడు నీవు. కాబట్టి నీ జీవితంలో వచ్చేటువంటి సమస్యలతో నీవు పోరాడాలి. కానీ ఆ పోరాటంలో భగవంతుని మీద విశ్వాసం పెట్టుకొని పోరాడాలి. తర్వాత అస్సలు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఫాదర్, నీలో పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలండి. విద్యార్థులు అందరు, యువకులు అందరూ కూడా పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకున్నట్లయితే మీ జీవితం ఎంతో బాగుంటుందండి. తల్లి కోప్పడిందనో, సెల్ ఫోన్ ఇవ్వలేదనో, టీవీ ఆఫ్ చేసిందనో, ఇష్టం వచ్చిన అబ్బాయినికి పెళ్లి చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదనో, ఇలాంటి వాటన్నింటి నెగిటివ్గా ఆలోచించి హత్యలు, ఆత్మహత్యలు జరుగుతున్నాయండి. ఆత్మహత్యలు యువకులలో ఎక్కువ ఒకలాంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. అవసరం లేదండి, డిప్రెషన్లోకి పోవాల్సిన అవసరం లేదు. ఏర్పడిన ప్రతి చిన్న సమస్యను కూడా వాళ్ళు భూతద్దంలో చూస్తున్నారు. అదే చిన్న సమస్యను వాళ్ళు పాజిటివ్గా ఆలోచించినట్లయితే అసలు ఇలాంటి ఘోరాలు జరగవండి. కాబట్టి నేను వీళ్ళందరికీ ఇచ్చే సలహా ఏంటంటే, మీరు భగవంతుడు అనేవాడు ఉన్నాడని నమ్మండి, విశ్వసించండి. కానీ మీ ప్రయత్నాలు మీరు చెయ్యండి. మీ ఏ ఫీల్డ్లో ఉన్నారో ఆ ఫీల్డ్లో సక్సెస్ అవ్వడానికి ప్రయత్నాలు చేయండి. మిగిలినది భగవంతుని మీద భారం వేయండి. తర్వాత మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా పాజిటివ్ యాటిట్యూడ్ కలిగి ప్రతి వ్యక్తిలో మంచిని దాన్ని మాత్రమే హైలైట్ చేసి చూడండి. ప్రతి వ్యక్తిలో లోపాలు ఉంటాయి, ఆ లోపాలను చూడకుండా ఉన్నటువంటి మంచి లక్షణాలను హైలైట్ చేసి పాజిటివ్ యాటిట్యూడ్ చేస్తే మీరు హ్యాపీగా ఉంటారు, మీ చుట్టూ ఉన్నటువంటి మీ స్నేహితులు హ్యాపీగా ఉంటారు, మీ తల్లిదండ్రులు హ్యాపీగా ఉంటారు, మీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణం అంతా హ్యాపీగా ఉంటారు. ఎక్కడ చూసినా హ్యాపీ హ్యాపీ హ్యాపీ. సో థ్యాంక్ యూ మేడం. చాలా నిజంగా మీ కన్విక్షన్, ఎందుకు ఈ క్రీస్తు ప్రభువుని మనం ఆరాధించాలి, ఆయన మాత్రమే ఎందుకు పూజించాలి అనేటువంటి దానికి చాలామంది మీ సాక్ష్యం ద్వారా చాలామందికి క్లారిటీ అనేటువంటిది బాగా వచ్చింది. రెండవది, జీవితంలో క్రీస్తు భగవానుడు మన తోటి ప్రయాణికుడు, మన స్నేహితుడు, మన శ్వాస ఇచ్చింది ఆయనే, దాన్ని నిలబెట్టేటువంటి ఆయన కూడా ఆయనే అని చెప్పి, తర్వాత జీవితంలో భర్త మరణము అవి వచ్చినప్పుడు క్రీస్తు ప్రభు నిన్ను చెయ్యి పట్టి నడిపించడము అన్నీ కూడా సక్సెస్గా అలా జరిగిపోతా ఉండడం అనేటువంటి గొప్ప సాక్ష్యము చాలా ఆశీర్వాదకరంగా ఉంది నాకైతే. ఎందుకంటే మీరు అన్నారు యువకులనే కాదు, పెద్దలనే కాదు, ఇలా దేవుడు అన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా జరుగుతాయి. ఆయన ప్రణాళిక లేకుండా, ఆయన చిత్తము లేకుండా ఏది జరగదు. కాబట్టి మొత్తం ఆయనకు సమర్పణ చేయాలి. సో సమర్పణ లాంటి సాక్ష్యంతో మా ముందుకు వచ్చి విశిష్ట అతిథిగా మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మా దివ్యవాణి ప్రేక్షకులకి పంచుకున్నందులకి మరొకసారి మీకు, మీ కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలను తెలియజేస్తున్నాం. ప్రియమైనటువంటి దివ్యవాణి వీక్షకులారా, చూశాము కదా ఒక గొప్ప సాక్ష్యం. దేవుడు మన చేయి పట్టి ఎలా నడిపిస్తారు, ఆయన తోడుగా ఎల్లప్పుడూ మనతో ఏ విధంగా ఉంటాడు సాక్ష్యం ద్వారా తెలుసుకొని ఉన్నాం. కాబట్టి మరొకసారి మరొక నూతనమైనటువంటి ఉత్సాహపూరితమైన మరి అందరినీ కూడా ఆశీర్వదించబోయేటువంటి ఒక గొప్ప సాక్ష్యంతో మీ ముందు ఉంటాను. ఇట్లు మీ ఫాదర్ ప్రశాంత్ అనకర్ల.